ఒకే ట్రిప్లో 3 అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్రలు. పంచ కేదారాల యాత్ర, పంచ ప్రయాగ యాత్ర, దోధామ్ యాత్ర. ఒకే ట్రిప్లో ఈ 3 ఎలా ప్లాన్ చేసుకోవాలో ఈ వీడియోలో ఇప్పుడు చెప్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నమస్కారం అండి, నేను చంద్రమోహన్. మీరు చూస్తున్నారు జోరుగా హుషారుగా యూట్యూబ్ ఛానల్. కాస్తంత తీరుబడి, చేతిలో కొద్దిగా డబ్బు ఉంటే ఏదైనా ఒక టూర్కి వెళ్ళి రావడం పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టూర్ మాత్రం, ఈ యాత్ర మాత్రం మీ ఒంట్లో కాస్త ఓపిక ఉన్నప్పుడే చేయాలి, లేకపోతే తర్వాత చేయలేము. ఎందుకు అని అంటే మీ ఫిట్నెస్కి ఈ యాత్ర అనేది ఒక లిట్మస్ టెస్ట్ లాంటిది అన్నమాట. ఏం పర్వాలేదు, నేను ఫుల్ ఫిట్నెస్తో ఉన్నాను, ఏ యాత్ర అయినా చేసి రాగలను అనే నమ్మకం ఉంటే గెట్ రెడీ. మరి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 యాత్రలు అంటే పంచ కేదార యాత్రలు, పంచ ప్రయాగ యాత్రలు, దోధామ్ యాత్రలు, ఇవి మూడిట్లో ఏదైనా మీరు చేసి ఉంటే కనుక దయచేసి కామెంట్ బాక్స్లో మీ అనుభవాల్ని పంచుకోండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? పదండి. ముందు పంచ కేదారాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. ఇవన్నీ కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే ఉన్నాయి. కేదార్నాథ్, మధ్య మహేశ్వర్, తుంగనాథ్, రుద్రనాథ్, కల్పేశ్వర్, ఈ 5 శివక్షేత్రాలను కలిపి పంచ కేదారాలు అంటాం. కేదార్నాథ్, బద్రీనాథ్ ఈ రెండింటిని చూసొస్తే దోధామ్ యాత్ర పూర్తవుతుంది. అలాగే దేవప్రయాగ, రుద్రప్రయాగ, కర్ణప్రయాగ, నందప్రయాగ, విష్ణుప్రయాగ, ఈ 5 ప్రయాగలను చూడటం పంచప్రయాగ యాత్ర అంటాం. పంచప్రయాగ యాత్ర, దోధామ్ యాత్ర, ఈ యాత్రను ఎలా చేయాలి అనేది నేను విడివిడిగా వీడియోలు చేసి మన ఛానల్లో పెట్టాను, చూడండి. లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, చూడండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పంచ కేదార యాత్రలో ఒక్క కల్పేశ్వర్ తప్పించి మిగతా 4టికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్దామంటే కుదరదు. ఒకవేళ మీరు ఈ 2026లో ఈ పంచకేదార యాత్ర చేయాలి అని అనుకుంటే మీకు కొన్ని డేస్, ఇప్పుడు నేను చెప్పబోయే డేస్ లోపు ఈ యాత్రని ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా మీరు ఈ యాత్రలు చేయాలి అని అంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి. చార్ధామ్ యాత్రకి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటారో దాంట్లోనే అదేవిధంగా దీనికి కూడా రిజిస్ట్రేషన్, అంటే పంచకేదార యాత్రలని సపరేట్గా ఏముండదు. చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషనే దీనికి రిజిస్ట్రేషన్ అనమాట. సో ఆ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది దానికి సంబంధించిన వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. కేదార్నాథ్ ఆలయాన్ని నవంబర్ 19 వరకు, అలాగే తుంగనాథ్ ఆలయాన్ని నవంబర్ 14 వరకు, రుద్రనాథ్ ఆలయాన్ని నవంబర్ 3 వరకు, మధ్య మహేశ్వర ఆలయాన్ని నవంబర్ 8 వరకు మాత్రమే తెరిచి ఉంచుతారు. విన్నారు కదా? అంటే మీరు ఇప్పుడు ఈ ఇయర్ కనుక పంచకేదార యాత్రలు చేసుకోవాలి అని అంటే నవంబర్ 3 లోపు కంప్లీట్ అయ్యేలాగా, అంటే ఈ యాత్రకి 15 రోజులు టైం పడుతుంది. ఈ 15 రోజులు నవంబర్ 3 లోపే కంప్లీట్ అయిపోవాలన్నమాట. ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను యాత్ర ప్లాన్ని ఢిల్లీ నుంచి ఎలా చేసుకోవాలని చెప్తున్నాను. ఎందుకంటే ఢిల్లీకి కొంతమంది ఇక్కడ మన స్టేట్స్ నుంచి ఢిల్లీకి వెళ్ళాలంటే కొంతమంది ఫ్లైట్లో వెళ్ళొచ్చు, కొంతమంది ట్రైన్లో వెళ్ళొచ్చు. సో ట్రైన్లో వెళ్తారా, ఫ్లైట్లో వెళ్తారా అనేది మీకే వదిలేస్తున్నాను. ఇప్పుడు మీరు ఢిల్లీలో ఉన్నారు. ఇది డే 1, మార్నింగ్ 9 గంటలు అయింది. ఇప్పుడు మన యాత్రని మొదలు పెడదాం. డే 1 ఢిల్లీ నుంచి హరిద్వార్ లేదా రిషికేష్ వెళ్ళండి. హరిద్వార్ అయితే 225 కిలోమీటర్లు, ప్రయాణ సమయం 5 గంటలు. రైళ్ళు, బస్సులు, ట్యాక్సీలు చాలా ఉంటాయి ఢిల్లీ నుంచి. హరిద్వార్ వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం 3-4 అవుతుంది. రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యాక హర్ కి పౌలి వెళ్ళి గంగానదికి ఇచ్చే హారతిని చూడండి. ఇంకా టైం ఉంటే బిల్వ పర్వతం మీద కొలు ఉన్న మానసాదేవి ఆలయానికి వెళ్ళిరండి. ఈ టెంపుల్కి వెళ్ళడానికి రోప్వే ఉంటుంది. రిషికేష్ వెళ్ళినా 1 గంట అటు ఇటుగా అదే టైం అవుతుంది, ఎందుకంటే ఈ రెండింటికి దూరం 25 కిలోమీటర్లే. రిషికేశ్లో కూడా మీకు త్రివేణి ఘాట్ దగ్గర హారతి ఉంటుంది. అలాగే లక్ష్మణ్ ఝులా, రామ్ ఝులా అనే బ్రిడ్జ్లు ఉంటాయి, వాటిని చూడండి. రాత్రికి భోజనం చేసి అక్కడే స్టే చేయండి. డే 2 మీరు హరిద్వార్ నుంచి అయినా రిషికేశ్ నుంచి అయినా సరే గుప్తకాశీకి బయలుదేరి వెళ్తారు. గుప్తకాశీకి వెళ్ళడానికి మీకు బస్సులు ఉంటాయి, ట్యాక్సీలు కూడా ఉంటాయి. అయితే వీళ్ళంతవరకు మొత్తం మీ ప్రయాణం మొత్తానికి, అంటే మీ టూర్ మొత్తానికి ట్యాక్సీ మాట్లాడుకుంటే బెటర్.
అంటే రోజుకి 3,500 నుంచి మీరు మాట్లాడుకునే ట్యాక్సీని బట్టి 6,000 రూపాయల దాకా తీసుకుంటారు. లేదు టూర్ మొత్తం ఒకేసారి ఇంత ప్యాకేజీ లెక్కన మాట్లాడుకుంటే కనుక 35,000 నుంచి 60,000 రూపాయల వరకు అడుగుతారు. దీంట్లో మీరు ట్యాక్సీ అయితే కనుక ఏంటంటే మీరు మధ్యలో ఎక్కడైనా ఆగాలి, ఇంకేదైనా చూడాలి అని అనుకున్నప్పుడు, మీరు మధ్యలో వెళ్ళేటప్పుడు అద్భుతమైన లొకేషన్ వచ్చింది అనుకోండి, నేను అక్కడ కూర్చొని కాసేపు ఫోటోలు తీసుకుంటాను అని అంటే కనుక ఇట్లా ఈ ట్యాక్సీల్లో వీలవుతుంది అన్నమాట. అదే బస్సులో వెళ్తే మీకు అట్లాంటి ఫెసిలిటీ ఉండదు. కాబట్టి ట్యాక్సీ మాట్లాడుకోవడం బెటర్. లేకపోతే ట్యాక్సీ మాట్లాడుకునేటప్పుడే మీరు చెప్పాలి అతను మీరు ఎక్కడ ఆపమంటే మీరు అక్కడ ఆపి మా కోసం ఆగాలి అని కండిషన్ పెట్టి తీసుకోండి. అదేవిధంగా డ్రైవర్ భత్తా, తర్వాత అతనికి భోజనం ఏంటి, అతనికి వసతి ఏంటి, వీటన్నిటి గురించి కూడా మీరు ముందే మాట్లాడుకోండి. జనరల్గా ఏంటంటే డ్రైవర్లే ఇవన్నీ చూసుకుంటారు. బట్ మీరు మాట్లాడుకునే ముందే ఒకసారి వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేసుకుంటే, ఫైనలైజ్ చేసుకుంటే మళ్ళీ తర్వాత గొడవలు లేకుండా ఉంటాయన్నమాట. పంచకేదార యాత్రలో 2వ రోజు మీరు హరిద్వార్ నుంచి లేదా రిషికేశ్ నుంచి గుప్త కాశీకి వెళ్తారు. 200 కిలోమీటర్ల ఈ ప్రయాణానికి 8 గంటలు పడుతుంది. దారిలో దేవప్రయాగ, రుద్రప్రయాగ వస్తాయి. అంటే మీరు 2 ప్రయాగలు చూసేసినట్టే అనమాట. అలాగే ధారీదేవి టెంపుల్ కూడా వస్తుంది, కుదిరితే చూసేయండి. ఇక ఆ రోజు గుప్త కాశీలో రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యాక కాశీ విశ్వనాథుని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని రండి. ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీరు వెళ్ళేటప్పుడు దారిలో ఏదైనా ఒక ప్లేస్ ఉంది అని తెలిసి మీరు దాన్ని చూడాలనుకుంటే కనుక వెంటనే చూసేయండి. ట్యాక్సీ ఆపించుకొని వెంటనే చూసేయండి. మామూలుగా ఏమనుకుంటామంటే ఇప్పుడు మనం మామూలుగా వెళ్ళిపోదాం, వచ్చేటప్పుడు చూడొచ్చులే ఇవన్నీ అని చెప్పేసి అనుకుంటారు. కానీ మీది 15 రోజుల లాంగ్ ట్రిప్. ఈ లాంగ్ ట్రిప్లో చివరి రోజు అంటే 15 రోజు వచ్చేటప్పటికి మీకు బాగా అలిసిపోయి ఉంటారు అనమాట. ఇంకా మీరు ఏదైనా ఒకటి కొత్తగా చూడాలి అని అనుకుంటే ఆ ఇంట్రెస్ట్, ఆ యాంగ్జైటీ అదంతా ఉండకపోవచ్చు. కాబట్టి వెళ్ళేటప్పుడే మీరు ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోండి. ఇక డే 3 గుప్త కాశీ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గౌరీకుండకు వెళ్ళండి. 2 గంటలు టైం పడుతుంది. ఇప్పటి వరకు మీరు ఎక్కడ నడవలేదు కదా. ఈ గౌరీకుండ నుంచి కేదార్నాథ్ వెళ్ళడానికి 16 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. పంచ కేదారాల్లో మొదటిది, అదేవిధంగా ధోధామ్ యాత్రలో కూడా మొదటిది అయినటువంటి కేదార్నాథ్ దర్శనం చేసుకోండి. ఆ రాత్రికి కేదార్నాథ్లోనే పడుకోండి. ఇక పంచ కేదార్ యాత్రలో డే 4న కేదార్నాథ్ నుంచి మళ్ళీ 16 కిలోమీటర్లు నడిచి గౌరీకుండకు రండి. అక్కడి నుంచి సోన్ ప్రయాగ మీదుగా 8 కిలోమీటర్లు వెళ్తే త్రియుగి నారాయణ టెంపుల్ అనేది వస్తుంది. అచ్చం కేదార్నాథ్ ఆలయం మాదిరిగానే ఉండే ఈ ఆలయం విశిష్టత ఏంటంటే శివపార్వతులు ఇక్కడే పెళ్లి చేసుకున్నారంట. త్రియుగి నారాయణ టెంపుల్ చూసుకున్నాక గుప్త కాశీకి వెళ్ళి ఆ రాత్రికి అక్కడే స్టే చేయండి. ఇక పంచకేదార యాత్రలో డే 5 5వ రోజు గుప్త కాశీ నుంచి ఉఖీమఠ్ మీదుగా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామ్సీ విలేజ్కి వెళ్ళండి. ఉఖీమఠ్లో ఉన్న ఓంకారేశ్వర మందిర్లోనే శ్రీకృష్ణుడి మనవడు అనిరుద్ధుడికి బాణాసురుడి కూతురు ఉషకి పెళ్లి జరిగిందంట. ఉషా పరిణయం అంటారే అదనమాట. అలాగే శీతాకాలం కేదార్నాథ్ను మూసేశాక అక్కడి నుంచి ఉత్సవ విగ్రహాన్ని తీసుకొచ్చి ఈ ఓంకారేశ్వర మందిర్లోనే ఉంచి పూజలు చేస్తారనమాట. అది ఈ ఉఖీమఠ్ స్పెషాలిటీ. ఇక రామ్సీ చేరుకున్నాక అక్కడ మీకు హోమ్ స్టేలు ఉంటాయి. మధ్య మహేశ్వర్ వెళ్ళడానికి ఇదే బేస్ క్యాంప్ అనమాట. అందుకని రాత్రి ఇక్కడే స్టే చేయండి. డే 6 అంటే 6వ రోజున ఉదయాన్నే రామ్సీ నుంచి ట్రెక్కింగ్ అంటే 16 కిలోమీటర్లు నడుచుకుంటూ పంచ కేదారాల్లోని 2వది అయిన మధ్య మహేశ్వర్ చేరుకోండి. స్వామి దర్శనం చేసుకొని రాత్రికి అక్కడ ఉన్న హోమ్ స్టేలో రెస్ట్ తీసుకోండి. ఇక డే 7 అంటే 7వ రోజు మధ్య మహేశ్వర్ నుంచి మళ్ళీ 14 కిలోమీటర్లు నడిచి రామ్సీ చేరుకొని 14 కిలోమీటర్లు నడిచి వచ్చారు కదా, ఇంకా రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకోండి. ఇక 8వ రోజు డే 8 రామ్సీ నుంచి 54 కిలోమీటర్ల దూరంలో ఉన్న చోప్టాకి వెహికల్ మీద వెళ్ళండి. ఈ చోప్టాను మినీ స్విట్జర్లాండ్ అంటారు. అక్కడ నుంచి కేవలం 4 కిలోమీటర్లు నడిస్తే పంచ కేదారాల్లోని 3వది అయిన తుంగనాథ్ వస్తుంది.
తుంగనాథుని దర్శనం చేసుకొని అక్కడికి దగ్గరలో ఉన్న చంద్రశిలకు కూడా వెళ్ళిరండి. ఈ చంద్రశిల నుంచి 360 డిగ్రీలలో హిమాలయ పర్వతాలను చూడవచ్చు. తిరిగి 5 కిలోమీటర్లు నడిచి చోప్రాకు రండి. అక్కడి నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాగర్ విలేజ్ను చేరుకొని రాత్రికి అక్కడే నిద్రపోండి. ఇక డే 9 ఉదయాన్నే సాగర్ విలేజ్ నుంచి నడక మార్గంలో పనర్ బుగ్యాల్ చేరుకోండి. ఈ ప్రయాణం 8 కిలోమీటర్లు ఉంటుంది. రాత్రికి పనర్ బుగ్యాల్లోనే నిద్రపోండి. ఇక డే 10 10వ రోజున ఉదయాన్నే పనర్ బుగ్యాల్ నుండి రుద్రనాథ్కు బయలుదేరండి. ఇది 12 కిలోమీటర్ల నడక. పంచ కేదారాల్లోని 4వ కేదార్ అయిన రుద్రనాథ్ ఆలయాన్ని చేరుకోవడం కాస్త కష్టమైన ప్రయాణం. రుద్రనాథ్ దర్శనం తర్వాత ఆలయానికి సమీపంలో పాండవ సెర అనే ప్రాంతాన్ని కూడా భక్తులు తప్పకుండా దర్శించుకోవాలి. ఈ పాండవ సెరలో పాండవులు వ్యవసాయం చేశారని ఆలయ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది. అలాగే ఇక్కడ పాండవులు సాగు చేసిన వరి పంట దానంతటా అదే పెరిగి తిరిగి దానంతటా అదే భూమిలో కలిసిపోతుందంట. పాండవులు వ్యవసాయం కోసం నిర్మించిన నీటి కాలువలు ఇంకా ఇప్పటికీ ఈ పాండవ సెరలో ఉన్నాయి. ఈ కాలువలో నీరు నిరంతరంగా ప్రవహిస్తూనే ఉంటుంది. ఇవన్నీ చూసుకున్నాక మళ్ళీ మీరు అదే రోజు పనర్ బుగ్యాలకు వచ్చేయాల్సి ఉంటుంది. అంటే ఒకే రోజు మీరు 24 కిలోమీటర్లు నడవాలి. పైగా పంచకేదార యాత్రలో అతి కష్టమైన రూటు ఇదే. ఇక పనర్ బుగ్యాలు వచ్చేసిన తర్వాత రాత్రి అక్కడే బస్ చేయండి. ఇక 11వ రోజు ఉదయాన్నే పనర్ బుగ్యాల నుండి సాగర్ విలేజ్కు వచ్చేయండి. ఇందాక అనుకున్నట్టే ఇది 8 కిలోమీటర్ల నడక ప్రయాణం. రాత్రికి సాగర్ విలేజ్లోనే ఉంటారు. 12వ రోజు సాగర్ విలేజ్ నుంచి గోపేశ్వర్ పీపల్ కోటి మీదుగా 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వర్గం చేరుకోండి. ఇక్కడే పంచ కేదారాల్లో 5వది అయినటువంటి కల్పేశ్వర్ ఉంది. పంచ కేదారాల్లో ఇదొక్కటే ఏడాది పొడుగునా తెరిచి ఉంటుంది. అలాగే ఈ ఒక్క గుడిని మాత్రమే వాహనాల ద్వారా నేరుగా చేరుకోగలుగుతాం. ఇక్కడితో పంచ కేదారాల యాత్ర పూర్తయింది. రాత్రి వర్గంలోనే ఉంటారు. ఇక డే 13 అంటే 13వ రోజున ఉదయాన్నే వర్గం నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న బద్రీనాథ్ ఆలయానికి వాహనంలో వెళ్తారు. అంటే దోధామ్ యాత్రలోని మరొక ధామ్ చేరుకుంటారన్నమాట. బద్రీనాథ్ దర్శనం అయ్యాక ఇక్కడే మానా అనే గ్రామం ఉంది. పాండవులు స్వర్గారోహణం చేసింది ఇక్కడి నుంచే. అలాగే సరస్వతి నది ఇక్కడే పుట్టింది అంటారు. వీలైతే ఈరోజు ఇవన్నీ చూసేయండి. రాత్రికి బద్రీనాథ్లోనే రెస్ట్ తీసుకోండి. ఇక మీరు 14వ రోజు బద్రీనాథ్ నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న హరిద్వార్కు నేరుగా వచ్చేస్తారు. అయితే ఈ దారిలో మీరు 5 ప్రయాగలను దర్శించుకోవచ్చు. బద్రీనాథ్ పుణ్యక్షేత్రం అలకనంద నది ఒడ్డున ఉంది. దీనికి ముందే మానా గ్రామంలో పుట్టిన సరస్వతి నది అక్కడే అలకనంద నదిలో కలుస్తుంది. దీన్ని కేశవప్రయాగ అంటారు. సరస్వతి నదిని తనలో కలుపుకున్న అలకనంద నది బద్రీనాథ్ దాటి జోషిమఠ్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ విష్ణుప్రయాగ అన్న చోట ధవలగంగా అనే నది వచ్చి అలకనంద నదిలో కలుస్తుంది. ఇంకాస్త ముందుకు పోయాక నందాకిని అనే నది వచ్చి ఈ అలకనందాలో కలుస్తుంది. ఆ ప్రదేశాన్ని నందప్రయాగ అంటాం. కర్ణప్రయాగ అన్న చోట పిండారు గంగా అనే నది వచ్చి అలకనంద నదిలో కలుస్తుంది. అలాగే ఇంకొంచెం దూరం వెళ్ళాక రుద్రప్రయాగ అన్న చోట కేదార్నాథ్ నుంచి వచ్చే మందాకిని నది అదేవిధంగా బద్రీనాథ్ నుంచి వచ్చే అలకనంద నదితో సంగమిస్తుంది. దీన్ని రుద్రప్రయాగ అంటారు. దేవప్రయాగ అన్న చోట గంగోత్రి నుంచి వచ్చిన భాగీరథి నది అలకనందాలో కలుస్తుంది అన్నమాట. గంగోత్రి నుంచి పుట్టిన నదిని గంగా అనకుండా ఇక్కడ వరకు భాగీరథి అని పిలుస్తారు. ఈ దేవప్రయాగ నుంచి అలకనంద భాగీరథి నదులు కలిసి 2 గంగగా మారతాయన్నమాట. ఈ 5 ప్రయాగాలను దర్శించుకుంటే మీ పంచప్రయాగ యాత్ర కూడా పూర్తయిపోయినట్టే. ఇక డే 15 15వ రోజు హరిద్వార్ నుంచి ఢిల్లీ చేరుకుంటారు.
ఇక అక్కడ నుంచి మీ ఇష్ట ప్రకారం రైల్లోనో ఫ్లైట్లోనో ఇంటికి వచ్చేస్తారు. మొత్తంగా ఈ 15 రోజుల యాత్రలో మీరు 14 రాత్రులు హోటల్ గదుల్లో గడిపితే హరిద్వార్ నుంచి మళ్ళీ హరిద్వార్కి మొత్తంగా 834 కిలోమీటర్లు ట్యాక్సీలో ప్రయాణిస్తారు. అలాగే మొత్తం 112 కిలోమీటర్లు నడుస్తారు. 5 కేదారాలను, 5 ప్రయాగలను, 2 పవిత్ర ధామాలను, మరెన్నో గుడులను, పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు ఈ మొత్తం టూర్లో. అన్నిటినీ మించి అద్భుతమైన ప్రకృతిలో ఆ పరమశివునికి అత్యంత సన్నిహితంగా గడుపుతారు. ఓం నమ శివాయ. పంచ కేదార యాత్ర, దోధాన్ యాత్ర, పంచప్రయాగ యాత్ర ఒకే ట్రిప్పులో 3 అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్రలు చేసి వచ్చే ప్లాన్ని మీరు నోట్ చేసుకున్నారు కదా. మరి మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.